జావాస్క్రిప్ట్ సిరీస్ డే 11. ఈరోజు జావాస్క్రిప్ట్లో టైప్ కన్వర్షన్ గురించి చెప్తాను, చూసేయండి. సో బేసిక్గా టైప్ కన్వర్షన్ అంటే ఒక డేటా టైప్ నుంచి ఇంకొక డేటా టైప్కి కన్వర్ట్ చేయడం. దీన్ని మనము జావాస్క్రిప్ట్లో టైప్ కన్వర్షన్ అనేసి అంటాము. దీంట్లో 2 టైప్స్ ఉంటాయి. అవేంటి అంటే ఇంప్లిసిట్ అండ్ ఎక్స్ప్లిసిట్. ఇప్పుడు ఇంప్లిసిట్కి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను, చూసేయండి. ఫస్ట్గా మన దగ్గర స్మాల్ బకెట్ బిర్యానీ, లార్జ్ బకెట్ బిర్యానీ ఉంది. ఇక్కడ లార్జ్ బకెట్ బిర్యానీలో స్మాల్ బకెట్ బిర్యానీ వేస్తున్నాము. సో దీంట్లో బిర్యానీ అనేది సరిపోతుంది, అంటే ఎక్స్ట్రాగా కింద పడట్లేదు, అంటే డేటా అనేది లాస్ అవ్వట్లేదు. ఇలా డేటా లాస్ అవ్వకపోతే ఇంప్లిసిట్ అవుతుంది. ఇప్పుడు ఎక్స్ప్లిసిట్ అంటే అదే బకెట్ బిర్యానీస్లో ఇప్పుడు స్మాల్ బకెట్ బిర్యానీలో లార్జ్ బకెట్ బిర్యానీ వేస్తున్నాం, అంటే బిర్యానీ సరిపోకుండా కింద పడిపోతుంది, అంటే సంథింగ్ డేటా లాస్ ఉంటుంది. సో ఇలా డేటా లాస్ ఉంటే ఎక్స్ప్లిసిట్ అనేసి అంటాము. ఇదండి. ఇంకా మీకు కోడింగ్ పార్ట్ కూడా ఇంత సింపుల్గా అర్థం అవ్వాలి అంటే కామెంట్ సెక్షన్లో కోడ్ అనేసి టైప్ చేయండి. అండ్ ఇలాంటి మంచి ఇన్ఫర్మేషన్ కోసం వెంటనే పేజ్ని ఫాలో కొట్టేసేయండి.